నాకు అర్జెంట్ అవసరం ఉన్నాయి. అర్జెంట్‌గా ఉన్నాయి. అవును. అర్జెంట్ కావాలంటే మన ఫోన్‌లలో లోన్‌లు వస్తున్నాయి కదా! లోన్ తీసుకో. ఇన్‌స్టాంట్ లోనా? ఇన్‌స్టాంట్ లోన్. అబ్బా! దాంతోటి ఏం ప్రాబ్లమ్ కాదా? ఏం ప్రాబ్లమ్ కాదురా. ఒక 5 నిమిషాలు కష్టపడనుకో లోన్ వచ్చేస్తది. తర్వాత నువ్వు మెల్లమెల్లగా కట్టుకుంటూ అంటే కరెక్ట్ కట్టుకుంటూ అంటే అయిపాయే. చేయమంటారా మరి ఎట్లా? చెయ్యి ఏం కాదు. ఏమిరా తమ్మి ఫోన్ బాగా చెప్తున్నావు. మొన్ననే లోన్ మొత్తం కట్టేసింది. ఇంకా 10,000 డ్యూ చూపిస్తుంది. అది కట్టమని చెప్పి వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. మొత్తం లోన్ మొత్తం క్లియర్ చేసి ఇంకా మన 10,000 చెప్తుందా? అవునన్నా, మొత్తం 10,000 కట్టేసి ఏం చేస్తాడు కట్టకపోతే మరి? మన ఫోటోలను మొత్తం మార్పింగ్ చేసి పంపిస్తాం, మీ బంధువులకు వాళ్ళకి పంపిస్తామని చెప్పి వేరు. అమ్మాయి కష్టమైతే గారా ఉట్టిగా ఫోన్లల్లో ఫోటోలు పెట్టుడు ఇది ఫ్రాడ్ అని చెప్పుడు అంత తలగా నొప్పి చేస్తారా బాబు. అదే అన్న, ఏం చేయాలో నాకు అర్థమైతే లేదు. మా ఫ్రెండ్ 10,000 కట్టాయి చూద్దాం తర్వాత ఏమవుతుంది. 10,000 కదా డ్యూ 10,000 పెట్టుంది కదా 10,000 ఇస్తున్నాను. కట్టాయి 10,000 కట్టాయి చూద్దాం ఎట్లయితే. 60,000 చూపిస్తుంది. అది నాకేం చేయాలో అర్థమైతే లేదు. అరే ఇదేంద్ర పరిస్థితి ఇంకా 60,000 అంటే ఏం చేస్తారా బాబు. ఇప్పుడు నా ఫోటోలు పెట్టి మార్పింగ్ చేసి నన్ను ఫ్రాడ్ అని చెప్తానంటున్నాను బయట. నాకేం చేయాలో అసలు అర్థమైతే లేదు. బయట చిన్న చిన్న సరదాల కోసం చిన్న చిన్న వాటి కోసం లోన్లు తీసుకొని కట్టినా గానీ ఇంకా పైసలు డ్యూ ఉన్నాయి అని చెప్పేసరికి వాళ్ళకి ఏం చేయాలో తెలియక ఎవరికి చెప్పుకోవాలో తెలియక మానసికంగా కుంగిపోతారు. ఒక్కొక్కరు సూసైడ్ చేసుకుంటారు, వాళ్ళ జీవితాన్ని ఖరాబ్ చేసుకుంటారు. నువ్వేం టెన్షన్ తీసుకో, ఏం కాదు ఓకేనా. మనం పోలీస్ కంప్లైంట్ ఇద్దాం సరేనా. లోన్లు తీసుకొని కట్టినా కానీ ఇంకా డ్యూ ఇప్పించింది అనుకోని పోలీస్ కంప్లైంట్ ఇవ్వరు, అంతేగాని మీ జీవితాలు పాడు చేసుకోకండి ఓకేనా.